ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలంటే, ఈ సంవత్సరంలో దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే పక్కబెట్టుకోవద్దు, అసహించుకోవద్దు, ద్వేషించవద్దు. వారు నా గురించి అంతా మాట్లాడారండి, వదిలేయి. కొన్నిసార్లు తెలియక మాట్లాడతారు. కెన్ యూ ఫర్గివ్? తెలియక మాట్లాడారే, వదిలేయి. మనంతా ఏంటి తెలియదు, మనంతా బ్రతకలేదు, మన జీవితాల్లో మన పోరాటాలు వాళ్ళకి తెలియదు, వదిలేయి. కొన్నిసార్లు తెలిసి మాట్లాడతారు, మనతో బ్రతికిన వాళ్ళే. ఎందుకు మాట్లాడతారు? మనల్ని గాయపరచాలనే మాట్లాడతారు, మనల్ని బాధ పెట్టాలనే మాట్లాడతారు. మన బాధ, మనలో కోపం రాగాలని, దాన్ని బట్టి మనం పాపం చేయాలనే మాట్లాడతారు. బట్ కెన్ యూ ఫర్గివ్? క్షమించగలరా? క్షమించాలనేది దేవుడు కోరుతున్నాడు. ఎందుకంటే ప్రభు నేర్పిన ప్రార్థనలో కూడా చూస్తాం, యేసు ప్రభు నేర్పించిన ప్రార్థన, మేము మా అపరాధస్తుల్ని క్షమించిన ప్రకారము, ద మెజర్. ఎంతగా క్షమిస్తున్నావు? మమ్మల్ని క్షమించు, మా అపరాధాలను క్షమించు. ఇఫ్ యూ డోంట్ ఫర్గివ్, డోంట్ ఆస్క్ గాడ్ ఫర్ ఫర్గివ్నెస్. లార్డ్ ఐఎమ్ సారీ, నువ్వు ఫర్గివ్ చేయలే, దేవుడు అకౌంట్ క్లియర్ అంటాడా? ఎందుకంటే మనం చూస్తే యేసుప్రభు అక్కడే ఉపమానం చెప్తాడు. ఒక దాసుడు తన యజమానికి ఎంతో అప్పు ఉన్నాడంట. ఇప్పుడు ఆ డిజిట్స్ అన్ని వదిలేయండి.